నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసులో అంతర్గత సమావేశం ఒకటి పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడుతూ సినిమా డైలాగులు కొడుతున్నాడు. అదేంటంటే ఆకులు కూడా పీకలేరు, మా కార్యకర్తల ఈగలు కూడా పీకలేరు, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా లాంటి పంచ్ డైలాగులు వేసి అందరినీ కాసేపు సంతోషపరిచే ప్రయత్నం అయితే చేశారు. చప్పట్లు తట్టించుకున్నాడు. ఒకసారి ఇదే విధంగా సమావేశంలో నా వెంట్రుకలు కూడా పీకలేరు, కూటమి కట్టిన ఎంతమంది కలిసి వచ్చినా అని చెబితే నున్నంగా గుండు కొట్టి 11 అని పంగనామాలు పెట్టిన విషయం అప్పుడే 7 నెలలకే మర్చిపోయి ఇప్పుడు కార్యకర్తలు మరియు నాయకులు చేజారిపోకుండా ఉండడానికి సినిమా డైలాగులు కొడుతున్నాడు. కార్యకర్తల ఈకలు కూడా పీకలేరు, పీకలు కోస్తా అని ఏదేదో పెద్ద పెద్ద పంచ్ డైలాగులు కొడుతున్నారు. ఇది చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు ఈకలు పీకకపోవడం ఏంది, నున్నంగా గుండె కొట్టేసింటే గుండు కొట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అవమానకరమైనటువంటి ఓటమి చవి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసము అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం కూడా చేయడం లేదు. అదేవిధంగా జనసేన పార్టీ 21 సీట్లు గెలిస్తే కేవలము 11 సీట్లకే సరిపెట్టుకున్న వైఎస్ఆర్సీపీ బీజేపీకి గనుక 20 సీట్లు ఇచ్చింటే వాళ్ళే 12 గెలిచే వాళ్ళని కూడా జోకులు వేసుకోవడం కూడా మనం అందరం చూసాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు చేజారిపోకుండా ఉండాలని, పార్టీ మారకుండా ఉండాలని చెప్పి సినిమా పంచు డైలాగులను ఎంచుకొని యాజ్ యూజువల్గా మీమర్స్కి మంచి స్టఫ్ను అయితే ఇచ్చాడు. కాబట్టి నేనేమంటానంటే ఫైనల్గా ఇది సినిమా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు వారానికి 7 రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉండు, తరువాత కార్యకర్తలు ఈకలు ఎవరైనా పీకితే నువ్వు వెళ్ళి పీకలు కొద్దువు. సో ఇదేదో సినిమా డైలాగులు సినిమాల్లో చెప్తే పనికొస్తుంది, కానీ ఇలా పబ్లిక్లో చెప్తే ఈసారి మరొకసారి నున్నగా గుండు కొట్టి ఆ 11లో నుంచి కూడా 1 తీసేసి 1 సీటే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.